నమస్తే, నా పేరు కిరణ్మయ్. ఎస్టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అదానికి మధురవాడలో 130 ఎకరాలు, శారదా పీఠానికి 15 ఎకరాలు భూమి కేటాయిస్తూ ఏపీ కేబినెట్ నిర్ణయం. 75% హాజరు ఉంటేనే అమ్మఒడి వర్తింపు. సీఎం అధ్యక్షతన పలు కీలక నిర్ణయాలు తీసుకున్న మంత్రివర్గ సమావేశం. విశాఖ నగరంలో పలు చోరీ కేసుల్లో 10 మంది దొంగలు అరెస్ట్. 20 లక్షలు విలువైన చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నామన్న సిపి మనీష్ కుమార్ సిన్హా. పెట్రోల్, డీజిల్, నిత్యావసర ధరల పెంపునకు వ్యతిరేకంగా కాదం తొక్కిన వామపక్షాలు. పలు చోట్ల వినూత్న నిరసనలు. కేంద్ర ప్రభుత్వం తీరుపై నేతలు మండిపాటు. బ్లూ రిబ్బన్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ బ్రాంచ్లు విశాఖలో ప్రారంభం. విదేశాల్లో ఉన్నత విద్యావకాశాలు కల్పించేందుకు వారధిగా నిలుస్తామంటున్న నిర్వాహకులు. విశాఖ మధురవాడలో అదాని ఎంటర్ప్రైజెస్ కు 130 ఎకరాలు, శారదా పీఠానికి కొత్త వలసలో 15 ఎకరాల భూమిని కేటాయిస్తూ ఏపీ కేబినెట్ ఆమోదించింది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. కొత్తగా 4,000 ఉద్యోగాలు కల్పించాలని నిర్ణయించింది. అమరావతి సచివాలయంలో ఏపీ కేబినెట్ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించారు. రైతులకు 9 గంటలకు పగటిపూట ఉచిత విద్యుత్ అందించేందుకు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఒప్పందానికి ఆమోదం తెలిపింది. యూనిట్కు 2.49 రూపాయల చొప్పున ఏడాదికి 17,000 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొనుగోలు ప్రతిపాదనతో పాటు 7,000 మెగావాట్ల సౌర విద్యుత్ సరఫరా కోసం ఒప్పందానికి ఆమోదం తెలిపింది. ఆన్లైన్లో టికెట్ల విక్రయాలకు వీలుగా సినిమా ఆటోగ్రాఫ్ చట్ట సవరణ ఆర్డినెన్స్కు ఆమోద ముద్ర వేసింది. 2021 జనాభా గణనలో బీసీ జనాభాను కులాల వారీగా గణించాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేసే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అగ్రవర్ణాల సంక్షేమం కోసం ప్రత్యేక శాఖ ఏర్పాటుతో పాటు కొత్తగా జైన్ కార్పొరేషన్, సిక్కు కార్పొరేషన్ ఏర్పాటుకు కూడా ఆమోదం లభించింది. విశాఖ మధురవాడలో 200 మెగా డేటా సెంటర్, బిజినెస్ పార్క్ కోసం అదాని ఎంటర్ప్రైజెస్కు 130 ఎకరాలు, అనంతపురం జిల్లా బొమ్మెపర్తిలో జయలక్ష్మి నరసింహశాస్త్రి గుండూరులో ట్రస్టుకు 17.49 ఎకరాలు, కొత్త వలసలో విశాఖ శారదా పీఠానికి 15 ఎకరాలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 5 చోట్ల 7 నక్షత్రాల సంస్థలకు పర్యాటక రీస్టార్ట్ల కోసం భూమిలిస్తూ నిర్ణయం తీసుకుంది. పీపీపీ విధానంలో శిల్పారామ అభివృద్ధికి విశాఖలో తాజ్ వరుణ్ బీచ్ పార్కుకు ఆమోదం తెలిపింది. విద్యార్థుల హాజరు 70% ఉంటేనే అమ్మఒడి పథకం వర్తించేలా ప్రచారం చేయాలని నిర్ణయించింది. మంత్రివర్గ నిర్ణయాలను మంత్రి పేర్ని నాని మీడియాకు వెల్లడించారు. కొన్ని వేల కోట్ల రూపాయలని క్వాలిటీ కరెంట్ సప్లై చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఖర్చు పెట్టగా భవిష్యత్తులో ఈ ఉచిత విద్యుత్ అనేది ప్రభుత్వానికి భారంగా మారకుండా ఉండటం కోసం కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఒక ఒప్పందాన్ని చేసుకొనటం కోసం మంత్రిమండలి ఆమోదించడం జరిగింది. ఈ ఒప్పందం ద్వారా 25 సంవత్సరాల పాటు యూనిట్ ₹2.49 మాత్రమే కొనుగోలు చేసేలాగా ఒప్పందం చేసుకోవటం, ఏడాదికి 7,000 మెగావాట్ల సోలార్ విద్యుత్తును కొనుగోలు చేయడం ద్వారా సుమారుగా ఈ విద్యా సంవత్సరంగా మనకు కనపడుతుంది. ఈ 130 రోజుల్లో ఖచ్చితంగా మీ పిల్లల్ని 75 రోజులు స్కూలుకు పంపాల్సినటువంటి అవసరం ఉంది. ఈ అమ్మఒడి పథకం కనుక మీరు అర్హులుగా రావాలి అంటే కనుక ఖచ్చితంగా 8 నవంబర్ 2021 నుంచి ఏప్రిల్ 30, 2022 వరకు 75% హాజరు ఖచ్చితంగా ఉండి తీరాలి. నవంబర్ 17 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. మంత్రివర్గ సమావేశంలో మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నగర శివారు ప్రాంతాల్లో జరిగిన 5 చోరీ కేసులను పోలీసులు ఛేదించారు. సుమారు 20 లక్షల విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకుని 10 మందిని అరెస్టు చేశారు. ఈ కేసులకు సంబంధించిన వివరాలను సిపి మనీష్ కుమార్ సిన్హా మీడియాకు వెల్లడించారు. పెందుర్తి గొర్రపల్లి గ్రామానికి చెందిన మట్ట ప్రసాద్ ఈస్ట్ కోస్ట్ కార్పొరేషన్లో ట్రాన్స్పోర్ట్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. వీరికి 2 లారీలు ఉన్నాయి. ఈ నెల 24న పెనగాడి వెల్ఫేర్ కాలేజీ వెనుక ఉంచిన లారీ అదృశ్యమైంది. ఈ కేసులో శేఖర్ నాయుడును గుర్తించి అతనిని అదుపులోకి తీసుకుని విజయనగరం బస్టాప్ వద్ద ఉన్న లారీని స్వాధీనం చేసుకున్నారు.
అలాగే కేజీహెచ్లోని కార్డియాలజీ ఆవరణలో జూలై 29వ తేదీన సీతందార్కు చెందిన డెంటల్ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ కృష్ణారాయణ కుమారికి తన మోటార్ సైకిల్కు ఉన్న హ్యాండ్ బ్యాగ్ చోరీకి గురైంది. హ్యాండ్ బ్యాగ్లో బంగారం ఉంగరం, 10,000 నగదు, సెల్ ఫోన్లు ఉన్నాయి. పరవాడ బీసీ కాలనీకి చెందిన ప్రేమ్చంద్ను అరెస్టు చేసి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. దువ్వాడ, మంగళపాలెం, జేఎన్ఎన్యూఆర్ఎం కాలనీలో టాటా ఎపిటిడ్కో ప్రాజెక్టులు పక్కపక్కనే పనులు చేపడుతున్నారు. ఈ తరుణంలో టాటాకు చెందిన 2 లక్షలు విలువైన మెటీరియల్ను టిడ్కోలో పనిచేస్తున్న ప్రణయ్ వర్మ, తిరుమల రాజు, ఏ వెంకటరమణ మూర్తులు అమ్మేశారు. ఈ ముగ్గురిని అరెస్టు చేసి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఈ మెటీరియల్ కొనుగోలు చేసిన స్క్రాప్ వ్యాపారి పుల్లయ్యను కూడా అరెస్టు చేశామని సిపి మనీష్ కుమార్ సిన్హా చెప్పారు. Around 10 days back. So around 10 days back, around 20 ladies suddenly they have entered the TTP office compound, and actually when they were going, at the time ki manaku information kuda vachindi. So immediately our Inspector 3 Town and ACP East, tarvata ACP Dwarka, and koncham 5-10 minutes it took us for బల్గాలు మోహరించడానికి 10-15 నిమిషాలు పడింది. బట్ వీళ్ళు పోయి అల్టిమేట్లీ దే వేర్ దేర్. సో ఇన్ దాట్ దేర్ ఇస్, మీరు అది కూడా చూస్తే ఇఫ్ యూ సీ ద విజువల్స్ ఆల్సో, దేర్ ఇస్ నో వైలెన్స్ ఆఫ్ ఎనీ కైండ్. People have entered and subsequently our police force was there. They were able to separate up and then they were able to pull them back also. Subsequently TDP leaders also came and met me on that night, and I had a దీంట్లో ఈ లారీ ఇది ఈస్ట్ కోస్ట్ కార్పొరేషన్. ఇది వీళ్ళు ఈ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర పార్క్ చేశారు బండి 26న. పార్క్ చేస్తే వీడు ఆ బండి తాళం దానికి ఉండటంతో తాళం తీసుకొని వీడు ఆ బండితో పాటు పారిపోయాడు. మన వాళ్ళు ఇంటర్సెప్ట్ చేసి దాన్ని గజపతి నగరం దగ్గర బండిని ట్రేస్ చేశారు. ముద్దాయి కూడా తప్పించి పారిపోయాడు. లాస్ట్కి విజయనగరంలో ఒక బస్ స్టాప్ లో పట్టుకున్నారు. రెండో కేసు 1 టౌన్ లో జరిగింది. దీంట్లో ఏమిటంటే ఒక మొబైల్ ఫోను, గోల్డ్ రింగ్, 10,000 క్యాష్ ఇవి పోయాయి. దీంట్లో కూడా ఇది యాక్చువల్లీ ఏంటంటే కేజీహెచ్ లో కార్డియాలజీ వార్డు ఉంది. ఈ కార్డియాలజీ వార్డులోకి వెళ్ళి అక్కడ దాచేసాడు ఇతను. వీడి పేరు కంచంపాటి ప్రేమ్చంద్. వీడిని కూడా అరెస్ట్ చేశారు మన వాళ్ళు. అరెస్ట్ చేసి ఈ ప్రాపర్టీ అంతా కూడా రికవరీ చేశారు. ఈ ఏపీ టిడ్కో అనే ఒక హౌసింగ్ ప్రాజెక్ట్ ఉంది. దాంట్లో 2 కంపెనీస్ పక్కనే పనిచేస్తున్నాయి. ఒకటి టాటా, రెండోది టిడ్కో కంపెనీ. వీడు టిడ్కో కంపెనీలో ఎంప్లాయ్. వీడు ఏం చేశాడంటే టాటా వాళ్ళ మెటీరియల్ని వీళ్ళ మెటీరియల్గా వీళ్ళ బండెక్కించి స్క్రాప్ షాప్ ఓనర్కి అమ్మేశాడు. ఇది ప్రాపర్టీ వర్త్ 2,20,000. ఇవి అల్యూమినియం షట్టరింగ్ బోర్డ్స్ అంటారు వీటిని. ఈ ముద్దాయిని అరెస్ట్ చేసి ప్రాపర్టీ కూడా రికవర్ చేశారు. దీంట్లో రిసీవర్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే గాజువాక పరిధిలో మరో 2 కేసులు ఛేదించినట్లు సిపి తెలిపారు. నగరంలో చోరీలు జరుగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి సారించామని అన్నారు. ఎటువంటి నేరాలు జరిగినా వెంటనే ఫిర్యాదులు చేయాలని కోరారు. గంజాయిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలనకు పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. గంజాయి సాగు, అక్రమ రవాణాకు సంబంధించి ఇటీవల రాజకీయంగా చర్చలు జరుగుతున్నాయి. ప్రతిపక్షాలు కూడా ఏపీ ప్రభుత్వాన్ని నిందిస్తున్నాయి. దీంతో విశాఖ జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాల సందర్భంగా గంజాయిని అంతమొందించేందుకు పోలీసులు కార్యాచరణ రూపొందించారు. మార్పు, ప్రేరణ, సద్భావన వంటి కార్యక్రమాలతో గిరిజన యువతలో చైతన్యం తెస్తూ వారిలో పరివర్తన కోసం ప్రయత్నిస్తున్నారు. విశాఖ ఏజెన్సీ కేంద్రంగా సాగవుతున్న గంజాయిని ఇతర రాష్ట్రాలకు చేరడం, అక్కడ పోలీసులకు పట్టుబడుతున్నప్పుడు దీని మూలాలు విశాఖలోనే ఉన్నాయనడంతో ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తోంది. ఇటీవల విచారణ నిమిత్తం విశాఖ ఏజెన్సీకి వచ్చిన నల్గొండ పోలీసులు గంజాయి స్మగ్లర్లను తీసుకువెళుతూ అమాయక గిరిజనులపై కాల్పులు జరిపారు. ఈ సంఘటనతో గంజాయి అక్రమ రవాణా హాట్ టాపిక్ గా మారింది. విశాఖ జిల్లా ఎస్పీ కృష్ణారావు ఏజెన్సీలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా గిరిజన విద్యార్థులకు అవగాహన కల్పించారు. గంజాయి సాగుపై పోలీసులు ఫోకస్ పెట్టారు. ఈ ఏడాదిలో ఇప్పటికే 400 గంజాయి కేసులు నమోదు చేసి 850 మందిని అరెస్టు చేసినట్లు ఎస్పీ కృష్ణారావు తెలిపారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఏజెన్సీలో ఆయన పర్యటించారు. రోడ్లు, కమ్యూనికేషన్ సౌకర్యాలు లేని ప్రాంతాల్లో గంజాయి సాగు జరుగుతోందని తెలిపారు.
ప్రభుత్వ పథకాల ద్వారా అభివృద్ధి చేయడం, మౌలిక సదుపాయాలు కల్పించడంతోనే ఈ సమస్య పరిష్కారం అవుతుందని ఆయన చెప్పారు. నుంచి వివిధ రాష్ట్రాలకి సరఫరా కూడా చేస్తూ ఉంటారు. దానికోసం మనం ఎప్పుడు కూడా మనకు వచ్చిన సమాచారం ప్రకారం మనం ఈ చెక్ పోస్టులు ఇవన్నీ కూడా పెట్టి చాలా సందర్భాల్లో చాలా కేసులు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. కేవలం ఈ యొక్క 2021 సంవత్సరమే తీసుకుంటే దాదాపుగా 400కి పైగా కేసులు మనం రిజిస్టర్ చేయడం జరిగింది. దాదాపు ఒక 950 మంది వరకు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో పోలీస్ నిరంతరం కూడా ఈ గాంజాయి పైన ఫోకస్ అయితే పెడతా ఉన్నది. కాకపోతే మనకి ప్రజల నుంచి కూడా ఈ మధ్యకాలంలో కొంత వాళ్ళు కూడా ఈ యొక్క గాంజా ఒక ఇల్ ఎఫెక్ట్స్ దాని ఒక నెగిటివ్ ఇదంతా కూడా వాళ్ళు కూడా అర్థం చేసుకుంటున్నారు. వాళ్ళు కూడా ముందుకు వచ్చి కొన్ని ప్రాంతాల్లో మొన్న దుమ్రిగూడ ఆ మధ్యన గుమ్మరేవుల్లో ముందుకు వచ్చి ఆ గాంజా తోటని వాళ్ళంతలో వాళ్ళే దాన్ని డిస్ట్రాయ్ చేయడం అనేది చాలా హర్షించే విషయం. అది విశాఖ నగరంలో కూడా గంజాయి మత్తుకు అలవాటు పడిన 250 మందికి పైగా డీడక్షన్ సెంటర్లో కౌన్సిలింగ్ ఇచ్చారు. గంజాయిపై కూడా నగరంలో పోలీసులు ఫోకస్ పెట్టారు. త్వరలోనే గంజాయిని అణిచివేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు సిపి మనీష్ కుమార్ సిన్హా వెల్లడించారు. దానికి మీకు ఐడియా ఉంటుంది. సో వాట్ షుడ్ బి ద స్ట్రాటజీ? సో స్ట్రాటజీ ఇస్ దట్ సమ్ విల్ బి గాంజా ట్రాన్స్పోర్టర్స్. అది బిగ్ అమౌంట్స్ లో గాంజా తీసుకుపోవడం, ఆ బిగ్ అమౌంట్స్ నుంచి మళ్ళీ చిన్న అమౌంట్స్ లో 250 grams, 200 grams, 50 grams, 100 grams అట్లా అమ్ముకోవడం. అవర్ స్ట్రాటజీ ఇస్ టు బుక్ కేసెస్ and remand those who are doing major transportation or they are peddlers or for whom ganja is a business. వాళ్ళకి మనం వాళ్ళ మీద పెద్ద కేసు పెట్టి రిమాండ్ చేయడం. ఈ 50 grams, 100 grams ఏదైనా వాడుకుంటున్నారో దాంట్లో కూడా మనం 2 కేటగిరీ పెట్టుకోవాలి. 1 కేటగిరీ అలవాటు అయిపోయిన వాళ్ళు, అంటే ఒక 3 years, 4 years, 5 years నుంచి అలవాటు అయిపోయి ప్రతిరోజు చేయడం కానీ ఫ్రీక్వెంట్ గా చేయడం, టోటలీ అడిక్టెడ్ పర్సన్స్ ఉండడం. తర్వాత ఇప్పుడు డబ్బులు కోసం గాంజా అమ్మడం, అటువంటిది వాళ్ళకి కూడా మళ్ళా మనం చిన్న క్వాంటిటీ అయినా సరే మనం కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. గంజాయి సాగు, అక్రమ రవాణా తదితర అంశాలపై పోలీసులు ప్రయత్నాలను సత్ఫలితాలు ఇస్తున్నాయి. ఆంధ్ర ఒడిశా సరిహద్దులో ఉన్న 10,000 ఎకరాల్లో ఆయా గ్రామాల గిరిజన రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వాటిని ధ్వంసం చేస్తున్నారు. పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని కోరుతూ పాతగాజువాక జంక్షన్లో సిఐటియు ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన పిలుపు మేరకు జరిగిన ఈ ఆందోళనకు సిఐటియు నాయకుడు సుబ్బారావు, సిపిఐ నేత స్టాలిన్ తదితరులు నాయకత్వం వహించారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నిరంకుశ పాలన వల్ల దేశంలో పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కసిరెడ్డి సత్యనారాయణ, రమణ, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచారు. ఈరోజే కాదు, ప్రతిరోజు 15 పైసలు 20 పైసలు పెంచుతూనే ఉన్నాడు. అంటే ఎక్కువ ఒకసారి 3 రూపాయలు 4 రూపాయలు పెంచితే ప్రజల్లో ఆందోళన వస్తుంది. కాబట్టి ఈ రకంగా పెంచుకుంటూ పోతే ఆందోళన రాదనేది ఆయన ఆలోచన. కానీ ఇప్పటికే లీటరు 110 రూపాయలు అయిపోయింది. 105 రూపాయల నుంచి 110, 114 రూపాయల దాకా పెరిగింది. డీజిల్ కూడా దాదాపు 80, 70, 90 పెరిగింది. ఈ రకంగా పెట్రోల్, డీజిల్ పెరగడం వల్ల నిత్యావసర వస్తువులు పెరుగుతుంది. ఈ పెరగడం వల్ల సామాన్యుడు ఇప్పటికే కరోనా వల్ల ఆదాయాలు పడిపోయి, ఉద్యోగాలు పోయి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఈరోజు కూడా గ్యాస్ ధర కూడా పెరగడం పెరిగింది. అంటే సామాన్యమని నడ్డడానికి నరేంద్ర మోడీ గారు కంగన కట్టుకున్నారు అనమాట. ఈరోజు ప్రజలందరూ కూడా ఓటేసి గద్దెక్కిస్తే ఆ గద్దె తీసుకోకుండా విపరీతమైన వ్యతిరేక విధానాలతో పాటు ప్రజల్ని కూడా ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి మోడీ గారికి హెచ్చరిక చేస్తున్నాము. ఇలాగే కానీ జరిగితే మాత్రం ప్రజలందరూ కలిసి గోరికట్ట ఖాయం. అంచేత మీరు అదానికి, అంబానీకి అమ్మకుండా స్టీల్ ప్లాంట్ అమ్మేస్తున్నారు, రక్షణ రంగం అమ్మేస్తున్నారు, అన్నీ కూడా అమ్మేస్తుంటాయి. ఇంకా ఏముంది ప్రజలకు? ఈ అంతేకాకుండా ఈరోజు రేపు ప్రధానమంత్రి పొద్దు కూడా ఆదాయానికి అమ్మనికి ఇచ్చేయండి. ఇంకెందుకన్నా అసలు ప్రజలతో పనే ఉంది. అమ్మాయిని అందరికి ఇచ్చేస్తే ఆయన పరిపాలించుకుని ఆయన అన్ని చేసుకుంటాడు. అంచేత ఎప్పుడైనా సరే బుద్ధి తెచ్చుకుని నరేంద్ర మోడీ గారు మీరు జాగ్రత్తగా. నిత్యావసర ధరలు, పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు నిరసనగా వామపక్షాలు ఆందోళనకు దిగాయి. జీవీఎంసీ గాంధీ విగ్రహం నుండి ఆర్టీసీ కాంప్లెక్స్ గురజాడ విగ్రహం వరకు ద్విచక్ర వాహనాలు నడుపుకుంటూ నిరసన తెలియజేశారు. కేంద్రంలో మోడీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి నిత్యావసర ధరలతో పాటు పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్
ధరలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని వామపక్ష నేతలు మండిపడ్డారు. పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలతో నిత్యావసర సరుకుల ధరలతో విపరీతంగా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సామాన్యులపై భారం మోపడమే పాలకుల లక్ష్యంగా ఉందని, వెంటనే పెంచిన ధరలను తగ్గించకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ఆందోళనలో వామపక్ష నేతలు సిహెచ్ నరసింహరావు, పైడిరాజు, కుమార్, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. పెరుగుతున్నటువంటి పెట్రోలు, డీజిలు, వంట గ్యాస్ ధరలు రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి. గత ఏడాదిన్నరగా పెట్రోల్ డీజిల్ 30 రూపాయలు, డీజిల్ ధరలు 26 రూపాయలు పెరుగుతూ ఉన్నాయి. ఈ పెరగటం వల్ల పేద ప్రజలు వాడుతున్నటువంటి వంట నూనెతో సహా అన్ని నిత్యావసర వస్తువుల ధరలు కూడా పేద ప్రజల పైన లక్షలాది కోట్ల రూపాయలు ఈరోజు భారం పడతా ఉంది. ఈరోజు నరేంద్ర మోదీ గారు మరి కరోనా సమయంలో ప్రజలు ఆదుకోవలసినటువంటి కరోనా సమయంలో మరి ప్రజల పైన కోట్లాది రూపాయలు ఈరోజు భారం మోపుతా ఉన్నారు. మరి ఈరోజు ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార ప్రతిపక్ష పార్టీలు రెండు వీటిపైన మాట్లాడకుండా చర్చని వేరే విధంగా ప్రజలకి చర్చని వేరే విధంగా మలిసే విధంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి బూర్జువా పార్టీలన్నీ కూడా రాజకీయం చేస్తూ ఉన్నాయి. అందుకనే ఇప్పటికైనా పెంచినటువంటి పెట్రోల్, డీజిల్ ధరలు గత 3 రోజులుగా చూసినట్లయితే ₹1 పెంచడం కూడా మనం చూస్తూ ఉన్నాం. 3 రోజుల్లోనే ₹1 పెరిగింది. మరి ఎలాంటి పెరుగుతున్నటువంటి వారి పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని చెప్పి వామపక్షాలుగా సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. తూర్పుగోదావరి జిల్లా చింతూరు పరిధిలో 2 కోట్ల విలువైన గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. మోతుగూడెం పోలీస్ స్టేషన్ వద్ద తనిఖీలు చేస్తుండగా విశాఖ తూర్పు గోదావరి జిల్లా సరిహద్దు ప్రాంతాల నుంచి హైదరాబాద్ కు కొబ్బరికాయల రోడ్డుతో తరలిస్తున్న 2000 కిలోల గంజాయిని పట్టుకున్నారు. 3 నిందితులను అరెస్టు చేసి ఒక వ్యాన్, కారు, 3 సెల్ ఫోన్లు, నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ కృష్ణకాంత్ తెలిపారు. బ్లూ రిబ్బన్ ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ 23వ బ్రాంచ్ గోపాల్పట్నం బాజీ జంక్షన్ లో ప్రారంభమైంది. నూతన బ్రాంచ్ ను డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్ లాంఛనంగా ప్రారంభించారు. 15 ఏళ్లుగా ఎందరో విద్యార్థులకు విదేశాల్లో ఉన్నత విద్యావకాశాలు కల్పించి మంచి గుర్తింపు తెచ్చుకున్న బ్లూ రిబ్బన్ ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మరో నూతన బ్రాంచ్ను నెలకొల్పింది. గోపాలపట్నం బాజీ జంక్షన్లోని విష్ణుప్రియ ఫంక్షన్ హాల్ 2nd ఫ్లోర్లో నెలకొల్పిన బ్లూ రిబ్బన్ ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ను డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్ ప్రారంభించారు. హేమంత్ కుమార్, బిఎస్ రాజుల నేతృత్వంలో ఈ సెంటర్ నిర్వహించనున్నారు. సంస్థ ఫౌండర్ సిఇఓ సంతోష్ కుమార్ బ్రాంచ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. విదేశాల్లో విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు బ్లూ రిబ్బన్ ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ నమ్మకమైన సంస్థ అని డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్ అన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కన్సల్టెన్సీ బ్లూ రిబ్బన్ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. మరి ప్రపంచంలో అన్ని దేశాలకి కూడా ఎవరైతే మన విశాఖపట్నంలో ఉన్న పిల్లలు కానీ ఉత్తరాంధ్ర, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో చదువుకున్న విద్యార్థుల పిల్లలు ఎవరైనా సరే మంచి సజెస్ట్ చేసి మరి యొక్క ఆఫీస్ ద్వారా విదేశాల్లో మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ చేయడానికి ఈ యొక్క ఆఫీసు ఓపెనింగ్ ఈరోజు చేయడం జరిగింది. మరి యొక్క మంచి పరిమాణాలతో, నమ్మకంతో ఈ యొక్క ఆఫీస్లో ఉన్నటువంటి అందరూ సిబ్బంది కూడా విద్యార్థులు మంచి ఎంకరేజ్ చేస్తామని చెప్తా ఉన్నారు. మరి భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో బ్రాంచెస్ కూడా ఉన్నాయి. చాలా వరకు 15 ఇయర్స్ వరకు అయింది ఈ యొక్క ఆఫీస్ ఓపెన్ చేసి. మరి యొక్క ఎన్ఐడి జంక్షన్లో బిచ్చపాలెం ప్రాంతంలో యొక్క ఆఫీసు మంచి సక్సెస్ఫుల్ కావాలని మరి విద్యార్థులందరూ కూడా మంచి తోడ్పాటుగా ఉండి మనకు విశాఖపట్నానికి మంచి పేరు వచ్చే విధంగా ఒక ఆఫీస్, మన ఈ యొక్క ఆఫీస్కి మంచి పేరు వచ్చే విధంగా అందరు పిల్లలు కూడా తయారవ్వాలని కోరుతూ విదేశాల్లో 36 మేటి యూనివర్సిటీల్లో విద్యా అవకాశాలు కల్పించేందుకు తమ సంస్థ సేవలు అందిస్తోందని బ్లూ రిబ్బన్ ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ ఫౌండర్ సిఇఓ సంతోష్ కుమార్ తెలిపారు. ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు లేకుండా స్కాలర్షిప్ గ్యారంటీతో విద్యార్థులకు మంచి అవకాశాలు కల్పిస్తున్నామని బాజీ జంక్షన్ బ్రాంచ్ హెడ్ బివిఎస్ రాజు, సీనియర్ మేనేజర్ షాదిక్లు తెలిపారు. పూర్తి సమాచారం, విద్యావకాశాలు తెలుసుకునేందుకు తమ బ్రాంచ్ను సంప్రదించాలని కోరారు. The same day, the another branch, so we're so proud, and yes, we represent 350 plus universities, crossing around 12,000 plus visas,
and we are into US, UK, Canada, Australia and Europe process. And we don't charge single penny from the student, absolutely free process. And we also have branches in abroad for giving these services for the APO pickup, accommodation and immigration services too, where until the settlement. So always we say it's a one-stop solution, absolutely for every student who are looking for, aspiring for abroad, for education or training or immigration services. We Blue Ribbon are here in NED now. So to serve you. We always, Blue Ribbon is always unique in giving the services. For example, we in-depth go in research model for if you're looking for abroad universities, we go with the professor what course, and how do you look into it, and how the job market exactly matching to it in particular country. And recently we got top performer award for the US visa category in Hyderabad for the services. So this is what we believe. And students' life is important, keeping on that line what we are doing all these years. This is the unique services always be there. హాయ్ అండి, మనం ఎన్ఐడిలో బ్లూ రిబ్బన్ ఓవర్సీస్ కన్సల్టెంట్ అనే బ్రాంచ్ స్టార్ట్ చేసాం. ఇది మనకి ఇండియాలో 24th బ్రాంచ్. మనం యుఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ కంట్రీస్కి మనం యూనివర్సిటీ స్టూడెంట్స్ పంపిస్తుంటాం. మనం ఎంబీబీఎస్ కూడా చేస్తున్నాం. ఇది జనరల్గా వైజాగ్లో ఎవరు చేయరు, మనమే ఫస్ట్ బ్రాంచ్. డైరెక్ట్ యూకేలో ఎంబీబీఎస్ చేయడానికి మన దగ్గర కోర్సెస్ ఉన్నాయి. మేము స్టూడెంట్స్ దగ్గర ఎటువంటి ఛార్జెస్ తీసుకోమండి, డైరెక్ట్గా యూనివర్సిటీస్కే వాళ్ళే పే చేస్తారు. అండ్ వీసా కూడా 100% అష్యూరెన్స్ ఉంటుంది. అండ్ డెఫినెట్గా కెరియర్ చాలా బాగుంటుంది. మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి, డైరెక్ట్ టైఅప్స్ ఉన్నాయి, స్టూడెంట్స్కి చాలా హెల్ప్ అవుతుంది. About the opening of our new branch in NED. It's in the neighborhood of NED, so it's very feasible for all the students who are aspiring to do their education outside India. We deal with all the countries across world, and we charge absolutely zero charges from the students. So we have zero charges from the end of students, and we'll be charging the charges from university. So students can freely come to us for any kind of counseling and queries. And our brand name is Blue Ribbon, and we are glad to inform you that we even deal with MBBS studies. నగరంలో గోపాలపట్నం ప్రాంతాల్లో బ్లూ రిబ్బన్ ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్ సంస్థ కార్యాలయాలు విద్యార్థులకు అందుబాటులోకి వచ్చాయి. విదేశాల్లో విద్యను అభ్యసించాలనే లక్ష్యంగా ఉన్న విద్యార్థులకు ఇది ఓ సువర్ణ అవకాశంగా ఈ సంస్థ సేవలు అందిస్తోంది. బ్లూ రిబ్బన్ ఓవర్సీస్ కన్సల్టెంట్స్ వైజాగ్ సిటీ బ్రాంచ్ అట్టహాసంగా ప్రారంభమైంది. శంకరమఠం రోడ్లోని మధురానగర్లో నెలకొల్పిన ఈ బ్రాంచ్ను ఏపీ రిడ్కో చైర్మన్ జమ్మన ప్రసన్న కుమార్, జేఎన్టీయూ కాకినాడ మాజీ వీసీ ఎస్ రామకృష్ణారావులు ప్రారంభించారు. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే వారికి బ్లూ రిబ్బన్ ఓవర్సీస్ కన్సల్టెంట్స్ వారధిగా నిలుస్తోందని అన్నారు. ప్రపంచీకరణ నేపథ్యంలో ఉన్నత విద్యావకాశాల కోసం విద్యార్థులు ఎంతో ఎదురు చూస్తూ ఉంటారు. విదేశాల్లో విద్యను అభ్యసించాలని కలలు కంటారు. సరైన వేదిక కోసం అన్వేషిస్తుంటారు. అలాంటి వారి కోసం బ్లూ రిబ్బన్ ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వారధిగా నిలుస్తోంది. విదేశాల్లోనూ దేశంలోని పలు ప్రాంతాల్లో బ్రాంచులతో తెలుగు రాష్ట్రాల్లో 15 ఏళ్లుగా ఎందరో విద్యార్థులకు విదేశాల్లోని మేటి యూనివర్సిటీల్లో అవకాశాలు కల్పిస్తున్న బ్లూ రిబ్బన్ ఓవర్సీస్ కన్సల్టెంట్స్ సంస్థ వైజాగ్ సిటీలో కొత్త బ్రాంచ్ను ప్రారంభించింది. శంకరమఠం రోడ్ మధురానగర్లోని అరుణ ఇన్ థర్డ్ ఫ్లోర్లో నెలకొల్పిన 22వ బ్రాంచ్ను ఏపీ టిట్కో చైర్మన్ జమ్మన ప్రసన్న కుమార్, జేఎన్టీయూ కాకినాడ మాజీ వీసీ ఎస్ రామకృష్ణారావు, సంస్థ ఫౌండర్ సీఈఓ పి సంతోష్ కుమార్లు ప్రారంభించారు. వైజాగ్ బ్రాంచ్ మేనేజింగ్ డైరెక్టర్ మోర్తా శ్రీపతి నేతృత్వంలో విద్యార్థులకు సేవలు అందించనున్నారు. విదేశాల్లో విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు చక్కని సలహాలు అందించి మేటి యూనివర్సిటీల్లో అవకాశం కల్పించే సంస్థ బ్లూ రిబ్బన్ అని ఏపీ టిట్కో చైర్మన్ జమ్మన ప్రసన్న కుమార్, జేఎన్టీయూ కాకినాడ మాజీ వీసీ రామకృష్ణారావు అన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. వీ కనెక్ట్ యూ టు ది వరల్డ్. చాలా మంచి సందేశాలతోనే ఈ యొక్క బ్లూ రిబ్బన్ మన విశాఖపట్నంలో స్టార్ట్ చేయడం చాలా మంచి పరిణామం. మరి ఏదైతే మనం చూస్తున్నాం, ఓవర్సీస్ వెళ్ళి చాలామంది అక్కడ సరైన ప్లాట్ఫామ్ లేక, సరైన ప్లేస్ లేక, యూనివర్సిటీస్ ఏంటి అన్నది కూడా తెలియక చాలామంది ఇబ్బందులు పడే పరిస్థితి. ఎవరైనా అబ్రాడ్ వెళ్ళి చదువుకునే వాళ్ళకి ఈ యొక్క ఆఫీసు
ఒక మంచి అవకాశం కల్పిస్తుంది. ఎక్కడికి కూడా వెళ్ళి అక్కడ ఉన్న పరిస్థితులు ఏమిటి, అక్కడ ఉన్న యూనివర్సిటీస్ ఏంటి అన్నీ కూడా చెప్పగలిగే వ్యక్తి. ఈ యొక్క అవకాశాన్ని విశాఖపట్నం అలాగే మరి చుట్టుప్రక్కల ఉన్న జిల్లాల వాళ్ళందరూ కూడా వినియోగించుకొని ఎడ్యుకేషన్ హబ్గా విశాఖపట్నాన్ని చేసుకుంటూ వాళ్ళందరూ కూడాను ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకుంటూ అబ్రాడ్ వెళ్ళి మంచి చదువుకొని మరలా తిరిగి వచ్చి మన దేశానికి మన ప్రాంతానికి మంచి పేరు తేవాలని కోరుకుంటూ ఆ విషయం ఆల్ సక్సెస్ అండ్ ఆల్ ది బెస్ట్ శ్రీపతి గారు. అయితే ఈ నార్త్ కోస్టల్ ఆంధ్రాలో కోస్టల్ రీజియన్స్లో ఇటువంటి సంస్థ నెలకొల్పడం, ఇందులో మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న పీపుల్, తర్వాత ఆ ఏరియాల్లో తెలిసి ఉన్నవాళ్ళు ఉన్నట్టయితే మనకు మంచి సలహాలు ఇచ్చి మిమ్మల్ని విదేశాలకు పంపించే ఒక అవకాశం, చాలా చక్కటి అవకాశాన్ని మీరు వినియోగించుకోవచ్చు. తర్వాత డిగ్రీయే కాదు, ఇంజనీరింగే కాదు, మామూలు డిగ్రీ బీఎస్సీ కూడా చదవాలనుకునే ఉద్దేశం ఉన్న వాళ్ళు కూడా వెళ్ళడానికి ఇది మంచి అవకాశం, ఒక తొలిమెట్టు. మీరందరూ కూడా ఈ సభాపూర్వకంగా కోరుకునేది ఏంటంటే ఎవరైనా విదేశాలకు వెళ్ళదలుచుకున్న వాళ్ళు చక్కని ఈ ఉపయోగాన్ని, సంస్థను ఉపయోగించుకుని వారి భవిష్యత్తు చాలా చక్కటి సుమార్గంలో చేసుకుంటారని మీ అందరి తరఫున నేను మిమ్మల్ని కోరుకుంటూ, బ్యాచిలర్ డిగ్రీల నుండి మాస్టర్స్ డిగ్రీ వరకు మేనేజ్మెంట్, ఇంజనీరింగ్ కోర్సులు, స్పెషలైజేషన్స్తో పాటు యూకే ఎంబీబీఎస్లో చేరేందుకు కూడా తమకు విదేశాల్లోని మేటి యూనివర్సిటీలతో ఒప్పందాలున్నాయని ఫౌండర్ సీఈఓ సంతోష్ కుమార్, వైజాగ్ బ్రాంచ్ మేనేజింగ్ డైరెక్టర్ మార్తా శ్రీపతిలు తెలిపారు. ఫ్రీ ప్రాసెసింగ్, హై వీసా సక్సెస్ రేట్ వంటి ప్రత్యేకతలతో విద్యార్థుల బంగారు భవితకు వారధిగా నిలుస్తామని చెప్పారు. We represent universities, almost 358 officially worldwide, and we do for all the countries, US, UK, Canada, Europe, and even Southeast Asia. And we've done, almost 12,000 visas all these years. And this is the second branch in Vizag, which we are launching it today. And luckily that we have other third branch coming up at 12 o'clock the same day. So that's good thing. And yes, as you said, we have branches in UK. We have 3 branches in UK and 2 in US. And we also do immigration services. So we have other branch in recruitment side in US also. And then Canada and Germany and in France. So we recently launched in Dubai. So what we are doing in the abroad offices is taking care of the rest of the part. One student comes to the US, UK, Canada. We take care of the airport pickup. We take care of the accommodation and the immigration services until they get settlement. ఈరోజు 23వ బ్రాంచ్ బ్లూ రిబ్బన్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ ఇంటర్నేషనల్ ఇక్కడ విశాఖపట్నంలో ప్రారంభమైంది. చాలా గర్వకారణంగా ఉంది. మా ద్వారా కొన్ని వేల మంది స్టూడెంట్స్ బయటికి వెళ్ళి మంచి యూనివర్సిటీల్లో మంచి ప్రగతి సాధించారు. ఇక్కడ విశాఖపట్నం ప్రజలకి మేము అత్యద్భుతమైన, అతి నాణ్యమైన సర్వీసెస్, ఎస్పెషలీ ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీలో అందిద్దాం అనుకుంటున్నాం. మేము అందరం ఎన్ఆర్ఐస్, సో మాకు కాస్తో కూస్తో దీని గురించి బాగా తెలుసు, అక్కడ పరిస్థితులు కూడా బాగా తెలుసు. మేము అందరం అక్కడ ఉన్నాము. నేను యూకే సిటిజన్, తిరిగి ఇండియాకి వచ్చాను. ఇండియాకి వచ్చి ఇది ప్రారంభించడంలో ముఖ్య కారణం ఏంటంటే చాలామంది తెలియని వాళ్ళు ఈ వృత్తిలో ఉన్నారు. అలా కాకుండా మాకు అక్కడ విషయాలు ఇక్కడ విషయాలు బాగా తెలుసు కాబట్టి నాణ్యమైన యూనివర్సిటీలో నాణ్యమైన ఎడ్యుకేషన్ దొరికే చోటుకే పంపిద్దామన్న సదుద్దేశంతో ప్రారంభించాం. ధన్యవాదాలు. విశాఖలో ఒకే రోజు బ్లూ రిబ్బన్ ఓవర్సీస్ కన్సల్టెంట్ సంస్థ 2 బ్రాంచులను ప్రారంభించింది. యుఎస్ఏ, యూకే, కెనడా, జర్మనీ, యూరప్, ఆస్ట్రేలియాతో పాటు మరిన్ని దేశాల్లో టాప్ మోస్ట్ యూనివర్సిటీల్లో చేరేందుకు విద్యార్థులకు మంచి అవకాశాన్ని కల్పిస్తోంది. స్వామి వివేకానంద శిష్యురాలు సిస్టర్ నివేదిత సేవల స్ఫూర్తిదాయకమని రాష్ట్ర బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ సీతారాజు సుధాకర్ తెలిపారు. వంటంలో స్వామి వివేకానంద స్వచ్ఛంద సంస్థ వృద్ధాశ్రమంలో నిర్వహించిన సిస్టర్ నివేదిత జయంతి వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సీతంరాజు సుధాకర్తో పాటు వైసీపీ విశాఖ పార్లమెంట్ ఐటీ విభాగం అధ్యక్షుడు మిలీనియం శ్రీధర్ రెడ్డి అతిథిగా హాజరై నివేదిత చిత్రపటానికి పూలమాల వేసి నివాళులను అర్పించారు. అనంతరం పేదలకు దుప్పట్లు, చీరలు పంపిణీ చేశారు. వివేకానందుడి బోధనకు ఆకర్షితులై హిందూ మతాన్ని స్వీకరించిన విదేశీయురాలైన నివేదిత భారతీయ సంస్కృతిని ఎంతో గౌరవించారని అన్నారు. ప్లేగు వంటి భయంకరమైన వ్యాధి విజృంభించిన సమయంలో చేసిన సేవలు నిరుపమానమని, ఆమె గొప్ప సంఘ సేవకురాలని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కొల్లి సింహాచలం, సంస్థ నిర్వాహకులు పాల్గొన్నారు.
సేవ చేసి వివేకానంద గారి సిస్టర్గా నిరూపించుకుంటే ఆవిడకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆవిడ అడుగుజాడలు అందరూ నడవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. అభినందనలు తెలియజేస్తూ నేను ఇప్పుడే కాదు చాలా కార్యక్రమాలకి ఈ సంస్థకు రావడం జరిగింది. లాభాపేక్షతో కాకుండా ఒక సర్వీస్ మోటోతో నిత్యం సేవ చేయాలని ఉద్దేశంతో స్వామి వివేకానంద సంస్థ ముందుండి విశాఖపట్నంలో ఎన్నో కార్యక్రమాలు చేసింది. ఈ రోజున ఒక మహనీయురాలు సిస్టర్ నివేదిత జయంతి వేడుకలు ఈ రోజున స్వామి వివేకానంద సంస్థలో జరగటం, దానికి పాలు పొంగుచుకుంటాం. అలాంటి మహోత్తమైన వ్యక్తి ఇప్పుడు ఈ కాలంలో దొరకటం చాలా కష్టం. విదేశీలో నుంచి వచ్చి భారతీయ సంస్కృతిని, రామకృష్ణ పరమహంస బోధనల్ని ఆకలింపు చేసుకుని స్ఫూర్తిగా ఉండి ఆమె ప్రసంగాలకు ఆకర్షితురాలై లండన్లో ఆమె 1895లో వివేకానందుని కలుసుకుని ఆయనతో పాటు నేరుగా ఇండియాకి వచ్చేసింది. ఆయనతో కలిసి ఆకర్షితురాలై అది గొప్ప డెసిషన్. ఏంటంటే ఒక విదేశీ మహిళ నార్త్ ఐర్లాండ్లో పుట్టి లండన్లో కలుసుకుని ఊరుగాని ఊరు దేశంగాని దేశం కమ్యూనికేషన్ లేని టైంలో ఫోన్లు లేవు. గతంలో ఎన్నడూ లేని విధంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం పట్ల విశాఖపట్నం లారీ అసోసియేషన్ నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ అసోసియేషన్ ఆధ్వర్యంలో లారీ యార్డ్లో నిరసన తెలిపారు. మోడీ సర్కార్ ప్రజాధనాన్ని దోచుకుంటోందని అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు చంద్ర సోమశేఖర్, అర్జునరావులు మండిపడ్డారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా దేశంలో పెట్రోల్ డీజిల్ను అధిక ధరలకు విక్రయిస్తున్నారని మండిపడ్డారు. కరోనా కష్టాలలో ప్రజలు ఉంటే ఈ ధరల మొత్తం మరింత కుంగదీస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణం ధరలు తగ్గించకపోతే దేశవ్యాప్తంగా ప్రత్యక్ష సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. లారీ విషయంలో అనేక రకాలైన సంక్షోభాలను ఎదుర్కొని ఉన్నామండి. ఈరోజు 65 రూపాయలు డీజిల్ ఉండేటప్పుడైతే ఏ అయితే కిరాయిలు ఉన్నాయో ఈరోజు 106 రూపాయలు చిల్లరైనా అయ్యే కిరాయిలు నడుస్తుందండి. అంతకంటే ట్రాన్స్పోర్ట్ రంగం కూడా పూర్తిగా కుదేలైపోయిందండి. దానివల్ల లారీ ఓనర్స్ కానీ, డ్రైవర్స్ కానీ, మెకానిక్స్ కానీ, లేబర్ కానీ కొన్ని లక్షల మంది విశాఖ జిల్లాలో ఈ ట్రాన్స్పోర్ట్ రంగంలో బతుకుతున్నారండి. వాళ్ళ జీవనోపాధి అంతా చాలా కష్టమైన పరిస్థితుల్లో ఉందండి. అలాగే ఎంతో మేము ఈ అసోసియేషన్లోంచి పెట్టుకొని ఏదో లారీలు ఏదో మేము సాధిందామని ఇంకొక పని చేసుకోలేక లారీలు నడుపుకొని బతుకుదా అనుకుంటే ఆ బతుకు కూడా లేకుండా అయిపోయిందండి. ఇప్పటికే లారీ ఓనర్లు కూడా చాలామంది కుదేలైపోయారు. ఫైనాన్స్లో బళ్ళు పట్టుకెళ్ళిపోవడం, ఫైనాన్స్ కట్టలేక బళ్ళని చాలా వరకు సీజ్ అయిపోయాయండి. అట్లాగే వాళ్ళు బతకడానికి కూడా చాలా కష్టంగా ఉంది. ఈరోజు నడిపించాలంటే లారీ రంగాన్ని చాలా కష్టం ఉంది. అలాగనే మేము వదిలించుకొని వెళ్దామంటే అలా కూడా ఏరే వాళ్ళకి అమ్ముకుందాం వెళ్దామని కూడా అలా లారీ ఓడి కొన్ని కూడా ఎవరు లేరండి. దాన్ని అలాగే పట్టుకొని మేము భరించవలసి వస్తుందండి. కేంద్ర ప్రభుత్వం రోజు రోజుకి మరీ దారుణంగా స్లో పాయిజన్ లాగా రోజుకు 30 పైసలు 40 పైసలు చెప్పని అలా పెంచుకుంటూ ఈరోజు 60-62 రూపాయలు ఉన్న రేంజ్లో నుంచి 106 రూపాయలు 35 పైసల స్థాయికి వచ్చింది. దీని మీద మేము గిట్టుబాటు ధరలు లేక కిరాయిలు అదే 60 రూపాయలు ఉన్నప్పుడు దాంతోనే మేము ఇంకా మెయింటైన్ చేస్తున్నామండి. ఇది పరిస్థితి మారకపోతే మేము కిరాయిలు పెంచితే మొత్తం ప్రజలందరి మీద ఈ భారం పడుతుంది. పెట్రోల్ మీద, డీజిల్ మీద, గ్యాస్ మీద సెంట్రల్ గవర్నమెంట్ కొంత చెస్ తీసుకుంటుంటే అలాగే స్టేట్ గవర్నమెంట్ కొంత అండి రోడ్డు చెస్ అని చెప్పి లీటర్కి రూపాయలు వసూలు చేస్తుందండి. కానీ ఎక్కడా రోడ్లు బాగుపడలేదు. టోల్ గేట్లు చూస్తే విపరీతంగా ఈరోజు స్టేట్లో సుమారు 80%. అన్నదానం భగవత్ స్వరూపమని వాల్తేరు డిఆర్ఎం అనూప్ కుమార్ అన్నారు. హరిహరాత్మజ అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దొండపర్తి వైర్లెస్ కాలనీలోని కోదండరామాలయంలో అయ్యప్పలకు మండలకాల అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి ఏడాది నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందించారు. కోవిడ్ నిబంధనలను అనుసరించి పరిమిత సంఖ్యలో అయ్యప్ప భక్తులకు అన్నప్రసాదం అందిస్తున్నట్లు ట్రస్ట్ ఫౌండర్ కడగల శ్రీను తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఆళ్ల లీలావతి, శ్రీను, అధ్యక్షుడు కంచుమూర్తి రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
से बुलाया गया था, हम आए, भगवान के नाम से कुछ अन्नदान किए जिसमें दूसरों सबका भला। कॉलोनी में कोई भी अन्नदान है मैं पहुंच जाऊंगा, कोई भी अन्नदान है, सारे भगवान के लिए, ईश्वर के लिए, गरीबों को, भूखे को खाना खिलाएंगे, कहीं भी हम पहुंच जाएंगे। थैंक यू। స్వామి అయ్యప్ప శరణమయ్యప్ప. స్వామి నా పేరు శ్రీను, శ్రీ హరిహరాత్మజ అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడిని. ఈ యొక్క అన్నప్రసాద వితరణ కార్యక్రమం మేము గత 4 ఏళ్ల బట్టి ఈ యొక్క ప్రాంగణంలోని కోదండరామాలయ ప్రాంగణంలో మేము జరుపుతున్నాం స్వామి. ఈ యొక్క ప్రాంగణంలోని అన్నదానం అనేది మా యొక్క ట్రస్ట్ గత 4 సంవత్సరాల బట్టి చేస్తున్నాం. అదేవిధంగా ఈ ఏడాది తక్కువ అంటే మీ కోవిడ్ నిబంధనలను అనుసరిస్తూ అనుగుణంగా మేము ఈసారి కూపన్లు ఇష్యూ చేస్తూ మేము అన్నదానాన్ని పరిమిత సంఖ్యలోనే నిర్వహిస్తున్నాము. కనుక స్వాములందరూ కూడా అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే ఎర్లీ మార్నింగ్ 6 to 7 ఇక్కడ కూపన్స్ ఇష్యూ చేయబడతాయి. వచ్చి కలెక్ట్ చేసుకొని మీరు అన్నదానానికి వచ్చి ఇచ్చేసి ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొంటారని. అమరావతి రాజధాని కావడం తనకెంతో ఆనందంగా ఉందని ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున అన్నారు. విజయవాడ సీఎం క్యాంపు కార్యాలయం నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ కు వెళ్తున్న నాగార్జున మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్ తన శ్రేయోభిలాషి అని, ఆయనను చూసి చాలా రోజులైనందున కలిసేందుకు విజయవాడ వచ్చానని చెప్పారు. సీఎంతో కలిసి లంచ్ కూడా చేశానన్నారు. అనంతరం గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వెళ్లారు. హెడ్లైన్స్ మరోసారి. అదానికి మధురవాడలో 130 ఎకరాలు, శారదా పీఠానికి 15 ఎకరాలు భూమి కేటాయిస్తూ ఏపీ కేబినెట్ నిర్ణయం. 75% హాజరు ఉంటేనే అమ్మఒడి వర్తింపు. సీఎం అధ్యక్షతన పలు కీలక నిర్ణయాలు తీసుకున్న మంత్రివర్గ సమావేశం. విశాఖ నగరంలో పలు చోరీ కేసుల్లో 10 మంది దొంగలు అరెస్ట్. 20 లక్షలు విలువైన చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నామన్న సిపి మనీష్ కుమార్ సిన్హా. పెట్రోల్, డీజిల్, నిత్యావసర ధరల పెంపునకు వ్యతిరేకంగా కాదం తొక్కిన వామపక్షాలు. పలు చోట్ల వినూత్న నిరసనలు. కేంద్ర ప్రభుత్వం తీరుపై నేతలు మండిపాటు. బ్లూ రిబ్బన్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ బ్రాంచ్లు విశాఖలో ప్రారంభం. విదేశాల్లో ఉన్నత విద్యావకాశాలు కల్పించేందుకు వారధిగా నిలుస్తామంటున్న నిర్వాహకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.